రాహు మహర్దశలో శని అంతర్దశ మొదలైనప్పుడు సామాన్యంగా రాహు మహర్దశలో శని అంతర్దశ కానీ శని మహర్దశలో రాహు అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఎవరికి యోగం చేయరు. కానీ ఇక్కడ మటుకు చాలా ఎగ్జంప్షన్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ మహర్దశాధిపతి రాహు లాభస్థానంలో ఉన్నాడు, అంతర్దశాధిపతి శని కూడా ఉచ్చ స్థితిలో లాభస్థానంలో ఉన్నారు. శని రాహులు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాహు మహర్దశలో శని అంతర్దశ కూడా విపరీతమైన యోగం చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శని విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు, ధనుర్లగ్నాన్ని గురువు లగ్నాధిపతి. కాబట్టి ఈ రాహు మహర్దశలో శని అంతర్దశలో విపరీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. అన్నిటికీ మించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థలాల రేట్లు కూడా విపరీతంగా పెరగటం జరుగుతుంది. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. కాకపోతే ఈ గోచారంకి వచ్చేటప్పటికి కూడా మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మొన్న 12/6/2024 అంటే లాస్ట్ మంత్ 12/6/2024 పొద్దున 11:23కి చంద్రబాబు నాయుడు గారు ముహూర్తం పెట్టారు. అదే రోజు ఆయన ముఖ్యమంత్రి అవటం జరిగింది. దాని ప్రకారం గ్రహాలు చూసుకుంటే మఖా నక్షత్రం 2వ పాదం, సింహరాశి సింహలగ్నంలో మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత, మొత్తం ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి అవటము, రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 12/6/2024 పొద్దున 11:23 ఆనాటి గ్రహస్థితి చూస్తే సింహలగ్నం సింహరాశి అయింది. మఖా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో వ్యయాధిపతి చంద్రుడు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కేతువు, సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు, అష్టమంలో రాహువు, భాగ్యస్థానంలో కుజుడు, ముఖ్యంగా దశమ స్థానంలో రవి బుధ శుక్ర గురువులు 4 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ దశమంలో రవి ఉన్నాడు కాబట్టి దిగ్బలం అంటారు. దశమంలో రవి కానీ కుజుడు కానీ ఉంటే దిగ్బలం అంటారు. ఇక్కడ లగ్నాధిపతికి మంచి బలం ఏర్పడింది. పైగా సింహలగ్నం స్థిరలగ్నం. ఈ స్థిరలగ్నంలో ముహూర్తం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆయన భయపడకుండా అవసరమైతే బయట నుంచి విపరీతంగా అప్పులు చేసినా సరే ఈ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటంటే 2028 అంటే 3/5/2028 దాకా కేతు మహర్దశ జరుగుతుంది. కేతు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. లగ్నం నుంచి 2వ ఇల్లు ఏం చెప్తుందంటే ఫైనాన్స్, ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక స్థితి గురించి చెప్తుంది. ఎప్పుడూ 2వ ఇల్లు ధనస్థానము, కుటుంబ స్థానం, వాక్కు స్థానము, అలాగే ఆర్థిక స్థితి. ఎప్పుడూ ద్వితీయ స్థానం లోపల ఈ పాపగ్రహాలు ఉండకూడదు. ఇక్కడ కేతు ఉంది. ఈ కేతువు కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఈ 2028 మే 3వ తారీఖు దాకా యావరేజ్గా నడుస్తూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ 3/4/2024 నుండి 21/4/2025 దాకా, దాదాపుగా 2025 ఏప్రిల్ దాకా మటుకు ఇక్కడ కేతు మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది. ఈ కేతు మహర్దశలో రాహు అంతర్దశ జరిగినప్పుడు రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. మొన్న మే 12వ తారీఖు నాడు, జూన్ 12వ తారీఖు లాస్ట్ మంత్. కాబట్టి అష్టమంలో రాహు ఉంటే విపరీతమైన ఖర్చులు ఉంటాయి. మనకి ఆదాయం వచ్చేది ₹1,00,000, అక్కడ ₹1,00,00,000 ఖర్చులు ఉంటాయి. కానీ ముహూర్తానికి చాలా బలం ఉంది కాబట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా వాటిని తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు. కొంచెం రేపు 2025 ఏప్రిల్ వచ్చిందంటే మనకు ఈ కేతు మహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ వస్తుంది. సింహలగ్నానికి గురువు పంచమ అష్టమాధిపతిగా యోగకారకుడే దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గురువు యొక్క అంతర్దశ మంచి యోగం చేస్తుంది. పైగా కేతు మహర్దశలో ఈ గురువు అంతే 5/9 పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా, చాలా మంచిది అది. ఈ గురువు అంతర్దశ విపరీతమైన
యోగం చేస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు కూడా బయట నుంచి చాలామంది పెట్టుబడుల కోసం చాలామంది డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రం మళ్ళీ గత వైభవాన్ని మించి వెళ్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2029 లోపల అమరావతి నెంబర్ 1గా తయారవుతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే రేపు 2025 మార్చి 29వ తారీఖు నుంచి 2027 ఆగస్టు వరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు ఈ సింహరాశికి అష్టమ శని ప్రారంభమవుతుంది. అష్టమ శని అంత మంచిది కాదు. వ్యక్తిగత జాతకం కానీ ఈ ప్రమాణ స్వీకార ముహూర్తానికి కానీ అష్టమ శని వచ్చినప్పుడు కాస్త అభిప్రాయ భేదాలు చాలా వస్తాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. ఆ అష్టమ శని ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి ఆయన ఇప్పుడు శనిగ్రహానికి జపము, అట్లాగే రుద్రయాగం లాంటిది కూడా చేసుకోవాలి, చాలా మంచిది అది. అట్లాగే ఇప్పుడు కేతు మహర్దశ నడుస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేతువు గణపతి భక్తుడు కాబట్టి ఈ గణపతి లక్ష్మీ గణపతి హోమం లాంటిది కూడా బాగా చేయించాలి. చేయిస్తే అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ముహూర్తం మటుకు చాలా బాగుంది కాబట్టి ఎన్ని కష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక ప్రభుత్వం నిలబడుతుంది. 5 సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి, భాగ్యం అంటే అదృష్టం, లగ్నం నుంచి 9 ఏళ్ళు విదేశాల గురించి చెప్తుంది. భాగ్యాధిపతి అనే కుజులు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి విదేశాల నుంచి మటుకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. ఆ విషయంలో ఎలాంటి అతిశక్తి లేదా మనం అనుమానపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాలా మంచి ముహూర్తము. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా భగవంతుడు సర్వవిధాల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన పూర్ణాయుష్తో ఆయన జీవించాలని, ఆయన నిరుపేదలకు అన్ని విధాలుగా అండదండలుగా ఆయన నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించాలని కోరుతున్నాను.